డిగ్రీలు పీజీలు చదివినోళ్ళని ఎవ్వరిని మందలిచ్చినా ఏం నౌకరీ చేస్తున్నావంటే ఇంకేం లేదే సర్కారు కోలు కోసానికే చదువుతున్నా అంటారు. ఊర్ని ఇంకెన్నేళ్ళు చదువుతావురా, ఈ తాప ఏదోటి కొట్టు, లేదంటే ఏదన్నా పవేట్ కొలువన్నా చేయి, ఇంట్లో అవ్వయ్యలకు ఇంకెన్నడ ఆసరైతావురా అంటుంటారు చుట్టాలు ఊరోళ్ళు. లక్షల మందిని దాటుకొని కొలువు కొట్టుడంటే అంత అలకగా ఏ పనేనా? కానీ ఈ అక్క మాత్రం చాలా వీజీ అంటుందిల్లా. చదువుల తల్లి సరస్వతమ్మే నడుచుకుంటూ వచ్చినట్టున్నది పొన్రి. ఒకటి కాదు రెండు కాదు ఐదు కొలువులు కొట్టింది మరి అక్క. ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో ఉంటది. పేరు జ్యోతి శిరీష. మొదలు గురుకుల టీచర్ కొలువు వస్తే షరీకై ఓ దిక్కు చదువు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు చదువుకుంటా పరీక్షలు రాసి ICDS అంగన్వాడీ సూపర్వైజర్ కొలువు, స్కూల్ అసిస్టెంట్ కొలువు కొట్టింది. గురుకులంలో బంధు పెట్టి వైరా పెద్దబడిలా షరీకైంది. అయినా చదువుడు మాత్రం ఆపలేదుల్లో. గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. మొన్ననే రిజల్ట్ వస్తే అండ్ల సుతా సెలెక్ట్ అయింది. స్టేట్ లెవెల్లో 604వ ర్యాంకు, మల్టీ జోన్ 1ల 159, SC కోటాల 25, మహిళా కోటాల 7వ ర్యాంకు కొట్టింది. అట్లని కోచింగ్ల మీద కోచింగ్లు తీసుకుందేమో, అమ్మానైనలు ఉన్నోళ్ళేమో అనుకునేరు. కూలి పనికి పోతారు. అక్క చదువంతా సర్కార్ బడుల్లోనే సాగిందట. నా స్కూలింగ్ మొత్తం కూడా నేను ఎక్కువ గవర్నమెంట్ స్పాన్సరింగ్ ద్వారానే చదువుకోవటం జరిగింది. నేను గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాలతోనే నేను గవర్నమెంట్ జాబ్ దక్కించుకున్నాను. సో నాకులాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా విజయాలు సాధించవచ్చు. అయితే చిన్నప్పటికెళ్లే పానం బాగుండదట. అక్క గోస చూసి కొలువు లేకుంటే మాయతి అని ఇంటోళ్ళన్నా ఊకోలే, చదువుడే చదివింది. అందరు మెచ్చుకుంటుంటే అమ్మా నాయనలది చుట్టాలది చిన్న మురిపేం కాదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో లక్షల మందితో పోటీ పడటం ఒక్క జాబ్కే చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో తను 5 జాబులు సంపాదించడం అనేది నిజంగా మా అందరికీ చాలా అంటే చాలా. ఈడికే అయిపోలేదుల్లో. సివిల్స్ రాసి కలెక్టర్ కావాలనేది అక్క కళ. గా కొలువు సుతా కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ అక్క.